అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. ఈ వీడియోలో మీకు ఆస్ట్రేలియన్ పింక్ క్లే ఎలా యూజ్ చేయాలి? దాని బెనిఫిట్స్ ఏంటి? అలాగే అసలు ఆ పింక్ క్లే అంటే ఏంటి? అని చెప్పబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పింక్ క్లే ప్రిపేర్ చేయడం కోసం ఒక వుడెన్ బౌల్ కానీ, లేకపోతే గాజు బౌల్ కానీ తీసుకోండి. స్టీల్ అయితే అవాయిడ్ చేయండి. ఒక 1 టేబుల్ స్పూన్ పింక్ క్లే పౌడర్‌లో కొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేయండి. ఒకేసారి ఎక్కువ వేస్తే పలచగా అయిపోతుంది. మళ్ళీ మనకి ఎక్కువ పౌడర్ యాడ్ చేసినా కూడా అది వేస్ట్ అయిపోతుంది. అండ్ నేను మిక్సింగ్‌కి స్పూన్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి. కొంచెం ఈజీగా మిక్స్ అవుతుంది. బ్రష్‌తో కన్నా కూడా స్పూన్‌తోనే నాకు బాగా ఈజీగా మిక్సింగ్ చేయడానికి బావుంటుంది. సో, అందుకే నేను పింక్ క్లేని స్పూన్‌తో మిక్స్ చేస్తున్నాను. అండ్ మిక్సింగ్ అయిపోయిన తర్వాత బ్రష్‌తో మీరు యూజ్ చేయొచ్చు. అండ్ మీరు ఇంకా బెటర్ రిజల్ట్ కోసం వెజిటబుల్ గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హాయ్ అండి. ఈ పింక్ క్లేని ఇప్పుడు మా వదినకి అప్లై చేస్తున్నానండి. అండ్ ఇది కొంచెం మరీ జారుగా ఉండకూడదు చూసుకోండి. కొంచెం మీడియంగా ఉంటే సరిపోతుంది. ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా సరే కింద నుంచి పైకి అప్లై చేసుకోవాలండి. ఫేస్ మొత్తం అలాగే నెక్ దగ్గర కూడా అప్లై చేసుకోవాలి. సో, కింద నుంచి పైకి అప్లై చేస్తున్నాను చూడండి. అండ్ ఆస్ట్రేలియన్ పింక్ క్లే యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్ అనేది ఓపెన్ పోర్స్‌ని రెడ్యూస్ చేయడానికి, పింపుల్స్‌ని రెడ్యూస్ చేయడానికి, స్కిన్ అనేది గ్లోయింగ్‌గా ఉండడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. అండ్ పింక్ క్లేకున్న మరొక మంచి బెనిఫిట్ ఏంటంటే రింకిల్స్‌ని ఈజీగా రెడ్యూస్ చేసేస్తుందండి. ఇప్పుడు చాలా మందికి చిన్న ఏజ్‌లోనే ముడతలొస్తూ ఉన్నాయి. అండ్ మా వదినకి చూడండి చాలా డ్రైగా ఉంది స్కిన్ అంతా. సో, ఇది యూజ్ చేసిన తర్వాతయితే తనకి బావుంది. ఈ వీడియో నేను వెంటనే వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. సో, మీరు ఫ్రీక్వెంట్‌గా అంటే వీక్లీ ట్వైస్ వారానికి 2 సార్లు ఓన్లీ 15 మినిట్స్ కంటిన్యూయస్‌గా యూజ్ చేస్తే మాత్రం స్కిన్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుందండి. అండ్ రింకిల్స్ రెడ్యూస్ అయ్యి స్కిన్ కూడా టైట్‌గా ఉంటుంది. అండ్, కంటిన్యూయస్‌గా యూజ్ చేయాలండి. ఏదైనా చాలామంది ఏదో ఒక 2, 3 టైమ్స్ యూజ్ చేస్తారు. మళ్ళీ స్టాప్ చేస్తారు. అలా కాదు. కంటిన్యూయస్‌గా వారానికి 2 సార్లు అంటే సండే యూజ్ చేస్తే థర్స్‌డే మళ్ళీ సండే. అలా ఫ్రీక్వెంట్‌గా మనం కంటిన్యూయస్‌గా వాడితేనే దాని రిజల్ట్ అనేది మనకి బాగా తెలుస్తుందనమాట. అండ్ ఆస్ట్రేలియన్ పింక్ క్లే అనేది దీంట్లో మనకి ముల్తానీ మట్టి లాగానే అండి. చాలామంది క్లే అంటే పింక్ కలర్‌లో ఉంటుంది కాబట్టి కెమికల్ అనుకుంటారు. దీంట్లో సిలికా, మెగ్నీషియం, సెలీనియం, జింక్ సో, ఇవన్నీ న్యాచురల్ మినరల్స్ అండి. సో, ఇది మన స్కిన్‌ని హెల్తీగా ఉంచడానికి చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, మీరు యూజ్ చేసిన ప్రతిసారి కూడా మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుందనమాట. బిఫోర్‌కి, ఆఫ్టర్‌కి ఆ డిఫరెన్స్ అనేది మీకు బాగా తెలుస్తుందనమాట. అండ్ ఇది యంగ్ లుకింగ్ అంటే చాలా యంగ్‌గా మీకు కనిపించడానికి బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, కంటిన్యూయస్‌గా యూజ్ చేస్తే మాత్రం మీకు చాలా బాగా తెలుస్తుందండి. అండ్ బ్లాక్ హెడ్స్‌ని కూడా రెడ్యూస్ చేయడానికి బాగా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. అండ్ ఇది ఎక్కువ మరీ డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవద్దండి. ఓన్లీ 15 మినిట్స్ టైం పెట్టుకోండి. 15 మినిట్స్ టైం అయిపోయిన తర్వాత మీరు ఆటోమేటిక్‌గా వాష్ చేసుకోవచ్చు. ఒకసారి అది కూడా ఎలా అంటే మీరు వాష్ చేసుకోవడానికి ముందు ఎలా డ్రై అవుతుంది ఏంటి కూడా ఈ వీడియోలో నేను ఒకసారి చూపిస్తాను. అండ్ ఇలా మీరు వేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ ఓల్డ్ డ్రెస్ మాత్రమే ప్రిఫర్ చేయండి. బికాజ్ కొంచెం మళ్ళీ క్లే అనేది మన డ్రెస్ మీద పడినప్పుడు మరకలవుతుంది కాబట్టి ఓల్డ్ డ్రెస్ అనేది ప్రిఫర్ చేయండి. అండ్ పింక్ క్లే యూజ్ చేసిన వాళ్ళకి స్కిన్ చాలా బ్రైట్‌గా చాలా బావుంటుందండి. అండ్ ఒక కస్టమరు వాళ్ళ పాప కోసం తీసుకున్నారనమాట. ఇది యూజ్ చేసిన తర్వాత స్కిన్ చాలా బావుంది. అండ్ వేరే వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు కూడా అడిగారంట. సో, ఏం చేసింది ఇంత బ్రైట్‌గా వచ్చింది స్కిన్ చాలా బావుంది అంటే, సో, వాళ్ళ మమ్మీ చెప్పొద్దు అని చెప్పి సైగలు చేశారనమాట. సో, సీక్రెట్స్ ఎప్పుడు చెప్పకూడదు గదా! అండ్ చూసారా ఇలా డ్రై అయిపోతుంది. ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే చాలు. ఒకవేళ మీకిలా డ్రై అయినా అవ్వకపోయినా 15 మినిట్స్ తర్వాత మాత్రం కంపల్సరీ వాష్ చేసేసుకోండి. ఇలా ఓన్లీ వాటర్‌తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఫేస్ వాష్ చేసుకున్నాక మనకి సేమ్ డే అయితే ఫ్రెష్‌గా ఉంటుంది కానీ బెటర్ రిజల్ట్ అనేది మాత్రం నెక్స్ట్ డే కనిపిస్తుందండి. ఒకసారి మీకు ఫేస్ కూడా చూపిస్తాను చూడండి. సో, మీకక్కడ మనకి ఓపెన్ పోర్స్ కొంచెం లైట్‌గా సేమ్ డే కూడా క్లోజ్ అవుతుంది.
చాలా బావుంటుందండి. బట్ నెక్స్ట్ డే మాత్రం బెటర్‌గా తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వివరాల కోసం నా నంబర్‌కి కాల్ చేయండి. డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంటుందండి. అండ్ ఈ ప్రొడక్ట్ గురించే కాదు, ఏ ప్రొడక్ట్ గురించి మీరు వివరాలు తెలుసుకోవాలనుకున్నా సరే, మీరు నా డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.